హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా గనుక సెక్స్ చేస్తే ఆడదే మీ వెనకాల పరిగెత్తుకు రావాల్సిందే. ఎంతటి బంటులు తీసిన ఆడదైనా సరే ఇలా సెక్స్ చేస్తే మీ వెంట పడి రావాల్సిందే. ఎందుకంటే ఆ శృంగారపు రుచిని ఒక్కసారి చూస్తే చాలు, ఇక జీవితంలో మర్చిపోదు. ఆ రుచిని తప్పకుండా స్త్రీలకు చూపించి మీ వెంట పడేలా చేయండి. దీనికోసం పురుషులు ఏమీ కష్టపడనవసరం లేదు. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు. కొన్ని స్త్రీలకు నచ్చని వాటిని చేయకూడదు. వారికి నచ్చని పనులు చేస్తే ఎంత ప్రాధాయపడ్డా లాభం లేకుండా పోతుంది. మీరు కోరుకున్న స్త్రీలను ఎంతో ప్రేమగా చూసుకోవాలి. తనకు నచ్చిన పనులు చేస్తూ వారి కోసమే మీరు జీవిస్తున్నట్టు ఉండాలి. నా సర్వస్వం మొత్తం నీదే అని అన్నట్టు ఉండాలి. నీకు జీవితాంతం తోడుగా ఉండి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా వేసి నిన్ను రక్షించుకుంటా అని ప్రామిస్ చేయాలి. అప్పుడే నీ భార్య నీకు దాసోహం అవుతుంది. లేదంటే నిన్ను అంతగా నమ్మదు. వారికి ఎక్కువగా ఏది ఇష్టమో తెలుసుకొని దాన్ని గనుక మీరు చేశారంటే ఆమె చచ్చినా మిమ్మల్ని వదలదు. ఏ స్త్రీకైనా సెక్స్ చేసే ముందు తనకు ముద్దులతో ముంచేయాలి. తన అందాలను మొత్తం చవిచూసి ఒక్కొక్కటిగా ఆమెకు నచ్చిన విధంగా వాటిని మీ చేతులతో శృంగారపు మత్తు వచ్చే విధంగా చెయ్యాలి. స్త్రీలు ఎక్కువగా తన స్తన్యాలను పురుషులు తమ చేతిలో గట్టిగా పిసకడం, నల్లపడం చేస్తుంటే వారికి స్వర్గం కనిపిస్తుందట. చనుమొనలను గట్టిగా వత్తడం చేస్తుండాలి. అప్పుడే వారు తృప్తి చెంది శృంగారంలో ఎక్కువ సమయం పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. లేదంటే అంతగా ఆసక్తి చూపరు. కొందరు ఆడవాళ్ళు భర్త నిద్రలో ఉండగా లేపి మరీ శృంగారాన్ని చేయించుకుంటారు. అలా చేసే వారికి నిద్రలో కామనాడులు సరిగ్గా రిలీజ్ కాక సెక్స్ చేసేటప్పుడు వారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి నిద్రలో ఉండగా బలవంతంగా శృంగారాన్ని చేయించరాదు. కొందరికి పట్టపగలు సెక్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి స్త్రీలకు రాత్రి కాగానే కామనాడులు అస్సలు రిలీజ్ కావట. అందుచేత పగలే శృంగారానికి ఎక్కువ మక్కువ చూపుతారట. కొంతమంది మహిళలకు అమావాస్య, పౌర్ణమి నాడు చాలా కామపిచ్చి కలిగి శృంగారం లేకపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారట. ఇలాంటి ఆడవాళ్లను మామూలు రోజుల్లో ఏమీ కాదట. అమావాస్య, పౌర్ణమి వచ్చిందంటే చాలు వారిలో ఎక్కడా లేని కామయముడు మేల్కొని శృంగారం చేయకపోతే ఉండలేము అన్నంతగా వీరి ప్రవర్తన ఉంటుంది. ఇలాంటి వారికి కామదాహాన్ని తీర్చి వారికి తృప్తిని కలిగించే మగాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ రకం స్త్రీలకు సెక్స్ ఎంత చేసినా సరిపోక పరాయి మగాలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి మీ సత్తా చూపారంటే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. వీరికి రకరకాల భంగిమల్లో శృంగారాన్ని చేసి వారి దాహాన్ని తీర్చాలి. అప్పుడే వారికి కాస్తైనా తృప్తి కలుగుతుంది. లేదంటే కామాన్ని తట్టుకోలేక పిచ్చివారిగా మారతారు. స్త్రీలకు ఎక్కువగా కేకలు వేస్తూ సెక్స్ చేయించుకోవడం ఇష్టం. ఇలా కేకలు వేస్తూ సెక్స్ చేయించుకుంటే మగాడికి ఇంకా ఎక్కువ సమయం శృంగారం చేయాలని కోరిక ఉంటుందట. కొందరు కామ్గా శృంగారాన్ని చేస్తుంటారు. అలా చేసే పురుషులకు అస్సలు నచ్చదట. స్త్రీలు అరుస్తూ కేకలు వేస్తూ శృంగారాన్ని చేయించుకుంటే ఏ మగాడికైనా రోజుకు 2 నుండి 3 సార్లు సెక్స్లో పాల్గొనే అవకాశం ఉంటుందని అంటారు. కానీ దానికి స్త్రీలు కూడా సహకరించాలి. మగవారికి కలిగినంతగా ఆడవారిలో వెంటనే కామకోరికలు కలగనప్పుడు ఆమె సన్యాలతో బొడ్డుతో శృంగారపు అనుభూతిని కలిగించాలి. అప్పుడు ఎలాంటి ఆడవారైనా సరే సెక్స్లో ఎన్నిసార్లైనా పాల్గొంటారు. కొందరు మగాళ్ళు డైరెక్ట్గా సెక్స్ చేయడానికి సిద్ధపడతారు. అలా చేసే ఏ స్త్రీ కూడా శృంగారంలో అంతగా తృప్తి చెందదు. కాబట్టి తన ఎద రొమ్ములను, అలాగే బొడ్డును, నడుమును, పెదవులను ముందుగా కామాన్ని రేపేలా చేయాలి. ఆ తర్వాతే శృంగారాన్ని చేయాలి. అప్పుడే స్త్రీలు చాలా తృప్తిగా సెక్స్ చేయించుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.